కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అటు కేటీఆర్ ఈ కార్ రేస్ అన్నారు, మళ్ళీ కాళేశ్వరం అన్నారు, ఇప్పుడేమో ఈ మార్వాడీలు అంటున్నారు. అంటే ఒకటి కాకపోతే ఒకటి ఇలాంటి ఇష్యూ బేస్డేనా? ప్రజలకు ఏం చేసేది ఆ అవకాశం ఏం లేదా? నాకు తెలిసి తెలంగాణలో అందరికీ ఈ విషయం మీద ఒకటే అభిప్రాయం ఉందండి. లేనిదల్లా ఎవరికంటే బీజేపీకే. మీలాంటి వాళ్ళు మార్వాడీల ఉద్యమం అంటూ దానికి సంబంధించి ముందుకు రావడం అంటే ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు, ఆ ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటివంటివి ఏమన్నా డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవాలా? ఎక్కువ స్థానిక వ్యాపారులు ఉండాలి, వ్యాపారం అంతా మా తెలంగాణ వాళ్ళ చేతిలో ఉండాలి. కానీ ఒకటి మాత్రం నిజం, వాళ్ళని మాత్రం తెలంగాణలో ఇంకో కొత్త షాప్ పెట్టనివ్వం. మార్వాడి గోబ్యాక్ ఉద్యమం అనేది మీకు పార్టీలో మీ మనుగడకి ఎంతవరకు అది ఉపయోగకరంగా ఉండొచ్చు? తెలుగు వాళ్ళని సెకండ్ సిటిజన్లకు చూడడం, ఇక్కడ బతుక్కుంటూ ఇక్కడి ఆచార వ్యవహారాలకు దూరంగా ఉండటం. ఈ ఎఫెక్ట్ స్థానిక సంస్థల ఎన్నికలకు ఏమన్నా ప్రభుత్వ పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. సో తెలంగాణ సమాజం ఎవరి ఆధిపత్యాన్ని ఒప్పుకోదని చెప్పేసి నిన్న మీరు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? మార్వాడి గో బ్యాక్ మీరు అనుకుంటారా అని ప్రజలలో అంత వ్యతిరేకత ఉంది వాళ్ళ మీద. గురుకులాల పరిస్థితి రాష్ట్రంలో ప్రస్తుతం ఎంత దారుణంగా తయారైందో, సుమారు 100 మందికి పైగా పిల్లలు చనిపోయినారని తెలుస్తుంది. నాకు దృష్టికి అయితే అది రాలేదండి, నేను గమనించలేదు. ఏదైనా ఉంటే మాత్రం ముఖ్యమంత్రి గారికి చెప్తాను. కేసీఆర్ గారు గురుకులాలకు సంబంధించి చాలా చర్యలు తీసుకుంటే ఎందుకు ఈయన పట్టించుకోవట్లేదు అంటే? కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని డబ్బులు సంచులు పట్టుకొని తిరిగిన వ్యక్తి. కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంగా చూస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ప్రజానాయకుడు కాదు నువ్వు, మార్గదర్శి కాదు మాకు. ఆ వచ్చిన అతను సమైక్యవాది, టీడీపీ పార్టీ.